నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12,000 కోట్ల బిజినెస్. ఒకటో రెండో కాదు, ఏకకాలంలో 10 సినిమాలు. ఒక ఏడాది, రెండేళ్లు కాదు, ఏకంగా 10 ఏళ్ల వరకు షెడ్యూల్. ఇది భారతీయ సినిమా బాహుబలి ప్రభాస్ సాధించిన రికార్డ్. రాబోయే 10 ఏళ్ల వరకు తాను తీయబోయే సినిమాలకు సంబంధించి ప్రభాస్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఒక హీరో మీద సినీ నిర్మాతలు ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం కూడా భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో ఇదే ప్రథమమని చెబుతున్నారు. ప్రభాస్ తో సినిమాలు తీసేవారి జాబితాలో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులే కాదు, కొరియా స్టార్ యాక్టర్ డాన్ లీ కూడా ఉండడం విశేషం. బాహుబలితో భారతీయ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన హీరో ప్రభాస్ రాబోయే 10 ఏళ్ల వరకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాడు. దాదాపు 10 సినిమాలకు ప్రభాస్ సైన్ చేశాడని తెలిసిందే. ఈ మొత్తం సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో నిర్మించే సినిమాలే కావడం మరో విశేషం. అన్ని సినిమాలకు కలిపి దాదాపు 12,000 కోట్ల బిజినెస్ అవుతుందని సినీ వర్గాల నుంచి టాక్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ది రాజా సాబ్ నిర్మాణంలో ఉంది. హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం 500 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు తీసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ టైటిల్ తో మరో భారీ బడ్జెట్ సినిమా సెట్స్ మీదకు రానుంది. ప్రభాస్ ద్విపాత్ర అభినయం చేసే ఈ సినిమాకు 1000 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ప్రముఖ కొరియన్ స్టార్ డాన్ లీ కూడా నటిస్తున్నట్లు సమాచారం. స్పిరిట్ సినిమాతో పాటు ప్రభాస్ చేస్తున్న మరో భారీ బడ్జెట్ చిత్రం సలార్ 2. దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఇప్పటికే సినిమా చిత్రీకరణకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు దాదాపు 1100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు. సీతారామంతో సక్సెస్ సాధించిన హనురాఘోపుడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా నిర్మాణంలో ఉంది. ఇప్పటికే కొంత భాగం నిర్మాణం కూడా జరిగింది. కల్కి సినిమా కూడా సీక్వెల్ రాబోతోంది. కల్కి 3102 బీసీ పేరుతో నాగస్విన్ ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకు కూడా 1000 నుంచి 1500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞతో సినిమా తీస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జై హనుమాన్ సినిమా కూడా తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ పురాణ పురుషుల ఇతివృత్తంతో బ్రహ్మరాక్షస్ పేరుతో సినిమా తీస్తున్నాడు. ఇందులో ప్రభాస్ నెగిటివ్ రోల్ చేసే అవకాశం కనిపిస్తోంది. 2-3 ఏళ్ల తర్వాత ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లనుంది. సలార్ 2 భాగాలు తీసిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే మరో సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకారం తెలిపాడు. రావణం పేరుతో దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా రానుంది. మాస్టర్ విక్రమ్, ఖైదీ లాంటి సక్సెస్ఫుల్ సినిమాల దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎల్సీయూలో రానున్న మరో సినిమాను కూడా ప్రభాస్ అంగీకరించాడు. వార్, పఠాన్ చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్తో కూడా ప్రభాస్ ఓ సినిమాను అంగీకరించాడు. ఇంకా పేరు పెట్టిన ఈ సినిమా కథకు ప్రభాస్ ఓకే చెప్పినట్లు సమాచారం. మరో ప్రముఖ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారంతో కూడా ప్రభాస్ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇలా ప్రభాస్ అంగీకరించిన సినిమాలన్నీ పాన్ ఇండియా మరియు పాన్ వరల్డ్ సినిమాలే కావడం గమనార్హం. ఈ సినిమాలన్నీ పూర్తి కావడానికి కనీసం 10 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.